ఉగాది ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. యుగ్మము అంటే రెండు, ఉగా అంటే నక్షత్రం అనే అర్థం కూడా. రాత్రి పగలు ప్రారంభం అయినటువంటి రోజు ఉగాది, సృష్ట్యాది అని చెప్పుకోవాలి. ప్రారంభం అయినటువంటి ఆ రోజును ప్రతి సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకునే నేపథ్యంలో ఉగాది రోజు ఏం చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది. సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేయడం, కొత్త వస్త్రాలు ధరించడం, ద్వారానికి మామిడి ఆకులతో అలంకరణ, ఇంటిలో ఉండే దేవతా అర్చన విగ్రహాదులన్నింటినీ కూడా చక్కగా శుభ్రపరచుకొని దీపాలు వెలిగించి దేవతారాధన చేయడం, ఉగాది పచ్చడిని సిద్ధం చేయడం, పంచాంగాన్ని పూజించడం, బ్రహ్మదేవుడిని ప్రత్యేకంగా స్మరించే విధంగా తమలపాకులపైన పసుపు ముద్దతో ఇతడు బ్రహ్మస్వరూపము అనే ఒక రూపాన్ని ఏర్పాటు చేసి అర్చించిన అనంతరం ఉగాది పచ్చడిని ఆ దైవానికి నివేదనగా అర్పించి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి కూర్చొని పంచాంగ శ్రవణం చేసి ఆ ఉగాది పచ్చడిని సేవించడం, మధ్యాహ్న సమయానికి తప్పనిసరిగా ఇంటిలో కుటుంబ సభ్యులతో షడ్రుచులతో భోజనాలు చేయడం, మామిడి కూరతో పులిహోర, మామిడి కాయతో చేసిన పదార్థాలు, కొత్త బెల్లంతో చేసిన తీపి పదార్థాలు వంటకాలలో ఏర్పాటు చేసుకుని భోజనాధికారులు చేయడం, సాయంత్రం వేళ ఆలయానికి వెళ్ళడం, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందడం, ఇంటిలో పరంపర ఉన్న ఎడల నవరాత్రులకే ప్రారంభ సూచనగా కలశ స్థాపన చేసి వసంత నవరాత్రులకు శ్రీకారం చుట్టడం. ఈ 10 కర్మలను ఉగాది రోజున తప్పనిసరిగా మనం ఆచరించాలి. ఇది విషయం. ఉగాది అనగానే ఉగాది పచ్చడి అని మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటాం, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. ఏ పండగకు లేని ప్రత్యేకత ఉగాదికి మాత్రమే ఉండే ప్రత్యేకత పచ్చడి. ఈ పచ్చడి ఎన్ని రుచులు, ఏ విధంగా చెయ్యాలి, శాస్త్రం ఏం చెబుతుంది, పంచభద్రలు అనేవి ఏమైనా ఉన్నాయా, రకరకాల పదార్థాలు ఎందుకు వేసుకుంటారు, అసలు ఏది వేయాలి ఏది వేయకూడదు, ఇలాంటివి చాలా అనుమానాలు మనలో వస్తూ ఉంటాయి. యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘుతైర్యుతం భక్షితం ప్రథమే యామే తద్వర్షం సౌఖ్యదాయకం అని ప్రమాణం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఇది 2వ ప్రమాణం.